2 రోజులు మన పెళ్లి రోజు వస్తుంది కదా. అవును. సరదాగా ఊటీ వెళ్దామండి. ఏమోనే, నాకు హిమాలయాలకు తప్ప ఎక్కడ వెళ్ళబుద్ధి అవట్లా. ఏంటండి ఇల్లు నచ్చట్లేదా ఏంటి? ఇల్లు నచ్చుతుంది, ఇంట్లోనే కొన్ని నచ్చట్లా. మీకు నచ్చని ఏంటో చెప్పండి, తీసి అవతల పరేస్తాను. అది కుదరట్లేవే. ఎందుకు? అది ఒకసారి తగిలించుకుంటే తొలగించడం కుదరదులే. మీ మాటలు అర్థం కావు, మీ ఆలోచనలు అర్థం కావు. ఏంటో ఏమో. వీళ్ళకన్నీ అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే. ఆస్కార్ అవార్డు అమెరికాకే పరిమితి అయింది. అదే ఇండియాలో ఉంటే మొత్తం ఆస్కార్లు వీళ్ళకే వచ్చాయి. ఉత్తమ అలక, ఉత్తమ కోపం, ఉత్తమ సాడిజం, ఉత్తమ సైకోయిజం. ఏమండి, చీపురు విరిగిపోయింది, కొత్త చీపురు కొని తీసుకురమ్మంటారా? అవును, కొను. అది నన్ను అడుగుతావేంటి? మిమ్మల్ని అడుక్కుని నేను ఏమైనా కొన్నానా ఏంటి కదా? అబ్బో, కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? మొన్న 15,000 చీర కొన్నావు, నన్ను అడిగావే. కట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. నెల క్రితం 10 తులాల నగలు కొన్నావు, పెట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. పెద్ద ఏమో మా పర్మిషన్ తీసుకోరు. షీపిర్లు, షాటలు, షంపులు, దానికి మాత్రం మా పర్మిషన్ అడుగుతారా మీరు? లోపల పాలేమో పొంగిపోతున్నట్టు. అదే కమలాసన్ గారు, వీళ్ళకు క్వశ్చన్ వేసామనుకో కిచెన్ లో పరిగెడతారు ఇలా. సార్ నమస్కారం సార్. ఏమండి, తెక్కవారిపాలెం ఎక్కడ? అక్కడ ఉందని చెప్పడానికి కొట్టి మరీ చెప్పాలా? అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? మా నాన్న మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు వెళ్ళు తర్వాలన్నారు. అందుకే ఇట్లా పెట్టి నాకు డౌట్ అడుగుతాను. ఈ ఊరు నుంచి వెళ్ళి తెక్కవారిపాలెంలో బాగుపడిన ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఏ రష్మి లేరు. రష్మియా? మా ఊరమ్మయ్యే తిక్కగా ఉంటది. పోయి యాంకరింగ్ చేసుకోవట్లే. 6 నెలలు కష్టపడి ఒక అద్భుతమైన రూపం తయారు చేశాను. చిట్టి ద రోబోట్ ఇప్పుడు మీకు ప్రవేశపెట్టబోతున్నాను. చిట్టి, వెల్కమ్. చిట్టి, నేను చెప్పినట్టుగా చెప్పు, ఓకే? హలో వరల్డ్. ధనల్ అందరూ బాగుండాలి. దీనికి మాటలు నేర్పించడం కంటే నడక నేర్పిస్తే చాలా బాగుంటుంది. చిట్టి, నడు బాస్, మీరు చూపించారు. ఓకే, ఇలా నడు. కమాన్, రెడీ? నేనేసినట్టుగా నన్ను చూసి నాలాగా డాన్స్, ఓకేనా? సేమ్ ఇలాగే అద్భుతంగా ఇదే పాటకు డాన్స్. నేను అడిగిన ప్రశ్నకి సరిగ్గా ఆన్సర్ చెప్పు. పందికి మాత్రమే ఉండి మిగతా జంతువులకు లేనిదేంటి? పందిపిల్ల. సంగీతం, సాహిత్యం అన్ని తెలుసు. కమాన్, అడగండి. నిలువదే మతి నిలువదే సిరి సొగసులు చూసి ఈ పాట ఏ సినిమాలో అవుతాయి? శరవణం భవతి. మీరు శృతి చెప్పారు, పాటలే కాదు. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. పెళ్లిగా ఉన్న గిఫ్ట్ అది అరేంజ్ చేశారా? వీళ్ళు అడుగుతామని చెప్పి రాత్రే మన 25 మంది ఫ్రెండ్స్ మనిషి 2,000 వేసుకుంటే 50,000 వచ్చింది. ఏం గిఫ్ట్ కొందామని చెప్పి రాత్రి బార్గిల్ ఆలోచించాం. 49,000 బిల్ అయింది. 49,000 బిల్ అయింది. మావయ్య గారు అల్లుడు బాగున్నారా? బాగున్నా మావయ్య. మావయ్య గారు ఏం చేస్తుంటారు? మా మావయ్య పెద్ద ఫ్యాషనిస్ట్. శాలరీ ఎంతో? ఫ్యాషనిస్ట్ అంటే శాలరీ అంటే ఏంట్రా? మరి ఏంటి? ఫ్యాషనిస్ట్ పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు. దీపావళి ఫుల్ బిజీగా ఉంటాడు. క్రాకర్స్ అవి. నమస్తే అంకుల్. నమస్తే. ఏమా, సిగరెట్లు తాగే అలవాటు ఉందా నీకు? కింగ్ లైట్స్ అంకుల్ తాగుతారా? ఎన్ని పనులు జరుగుతుంటే సిగరెట్ తాగుతారా నువ్వు? సారీ. సరే, మందు ఏమైనా తాగుతావా? అలవాట్లేదు అంకుల్, మంతా. ఫ్రెండ్ పెళ్లి అవుతుంది, సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంత వయసు వచ్చింది, కనీసం ఒక బీర్ కూడా తాగవా? తెలుసురా, అలా అంటే అలా చెప్తాను, తెలుసురా? బీర్ తాగుతారు నువ్వు.
వదినా చెప్పు. నీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఓకే. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కొన్ని ప్రేమ కథలు ఉంటాయి. ఎవరి ప్రేమ కథలో వారే హీరో. కానీ నా ప్రతి ప్రేమలో హీరో నా బావే, నా బావే. ఈ టైంలో స్కూల్కి వెళ్ళకుంటే ఇంట్లో ఏం చేస్తున్నారా మీరు? స్కూల్కి వెళ్తే టీచర్లు సార్లు పిల్లలు మీ నాన్న స్కిట్టప్ కూడా ఆడుతున్నానా? నా తల్లి ఎక్కడ పెట్టుకోవాలనా? నా చిన్న కొడుకు పెద్ద కొడుకు వచ్చి నేను స్కిట్ కొట్టకపోతే స్కూల్కి వెళ్ళని చెప్పి నా ముందే సవాల్ ఇస్తున్నాడే. మనకి పిల్లలు ఎక్కడున్నారండి? పిల్లలు ఎక్కడున్నారండి? ఇంకా మాట్లాడింది చాలు, పో లోపలికి. భాస్కర్ రానన్నా కూర్చో. ఏవే కాఫీ తీసుకురా, మా నాన్న వచ్చాడు. కాఫీ తెమ్మన్నా. మా ఆవిడ కాఫీ తెస్తుంది నాన్న. నీకు పెళ్ళి ఎక్కడైందిరా? నీకు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావురా నాన్న? నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. రామ్మా, నా దగ్గరికి రామ్మా. ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా బిడ్డా అల్లుడు. అల్లుడు బిడ్డ ఇంకా రాలినట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే శాంతి రాలుడు. ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను. అల్లుడు, నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్ అత్త. ఇది దొరబాబు గారు నమస్తే అండి. వడ్డీకి తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాను సార్, నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను. నాకు అవన్నీ కుదరవు, ఇప్పుడు నాకు కావాలి. నేను ఇస్తాను 2 days ముందు కూర్చొని కాఫీ తాగుదాం. ఫస్ట్ కాఫీ తాగి మాడుకుందాం. పరిపూర్ణ, దొరబాబు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ. సరేనండి. డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? కూర్చోండి, ముందు కాఫీ తాగి మాడుకుందాం సార్. అరే కాఫీ కోసం వచ్చావా? మగడా ముందు కాఫీ తాగా, కాఫీ తాగా. పరిపూర్ణ గారు నేను చెప్తాను రా, మావిడ పరిపూర్ణ. ఏమండి? అప్పారావు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ అమ్మా. కాఫీ తాగండి. అడు తాగలేని సుఖం ఉంది, ఒక 3 నెలలు అందరికి డబ్బులు సెట్ చేస్తాను, ఓకేనా? ఒరే నువ్వు తెగ తాగేస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి. చీటీకి డబ్బులు తీసుకున్నావు, చీటీ ముందే పాడేశావు, డబ్బులు ఇవా? కాఫీతో మాడుకుందాం సార్. చంద్ర గారు వచ్చారు, ఒక్క షుగర్లెస్ కాఫీ ఒకటి పట్టుకొస్తావా? ఎవరు నువ్వు? మీరు రాకేష్ అన్నకి ఏమవుతారు? ఏమవుతారంటే అదొక పెద్ద చరిత్ర. అసలు ఆయన మామూలు మనిషి కాదు. అసలైన మనిషే కాదు.